నమస్తే అండి. ఇంకో ఏ ఊరన్నా? మేడ్చల్ అన్న. మేడ్చల్. ఏం పేరన్నా? వెంకటేష్. ఇంకా మేడ్చల్ నుంచి వచ్చారన్నా. 3 బర్రెలు అయితే తీసుకున్నారు. ఎవరి దగ్గర అన్నా? రాజేష్ అన్న తన తీసుకున్నాం. 3 బర్రెలు తీసుకున్నారు కదా. ఇక చూడండి, వెంకటేష్ అన్న గారు డైరెక్ట్ వచ్చారు. 3 బర్రెలు తీసుకున్నారు. ఇలా ట్రాన్స్పోర్ట్ కూడా చెప్పాం, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పాం. ఎక్కింటున్నాను. 3 బర్రెలు అయితే ఇచ్చాను. మేడ్చల్ నుంచి వచ్చారు. ఏ ఊరన్నా? మేడ్చల్ పక్కన వీరారెడ్డిపల్లి. గట్టిగా చెప్పు. మేడ్చల్ పక్కన వీరారెడ్డిపల్లి. మేడ్చల్ పక్కన వీరారెడ్డిపల్లి అంటే వెంకటేష్ గారు. నీ పేరన్నా? మనోజ్ గారు వచ్చారండి. చూడండి, ఇక మన డైరీ ఫామ్ లో గేదెలు అయితే ఇచ్చాం. చూడండి, టాప్ క్వాలిటీ గేదెలండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త వీడియో వచ్చింది మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు రాజమండ్రి దగ్గర జగ్గంపేట మర్రిపాకలో గేదెలు అమ్మడానికి ఉన్నాయి రాజేష్ డైరీ ఫామ్లో. గత చాలా సంవత్సరాలుగా అయితే గేదెలు వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది రైతులకు. ఈనిన గేదెలు ఎక్కువ శాతం వీళ్ళ దగ్గర ఉంటాయి. ఎప్పుడు 30 నుంచి 35 గేదెలు ఉంటాయి. ముర్రా గేదెలు అని చెప్తున్నారు. గ్రేడెడ్ ముర్రా ఉంటాయి, ప్లస్ ముర్రా ఉంటాయి అని చెప్తున్నారు. 90,000 నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది. 1,35,000 వరకు ఉంటుంది అని చెప్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడ తీసుకున్నా కూడా రైతులకు. ఇంకొకటి, అక్కడ ఉండడానికి రూమ్స్, ఫుడ్ ఫెసిలిటీ అంత ఉంటుంది. 2 టైమ్స్ పాలు చూసిన తర్వాతనే గేదెలు తీసుకువెళ్ళొచ్చు అని చెప్తున్నారు. హైట్ అండ్ క్వాలిటీ మీద ప్రైస్ అనేది డిపెండ్ ఉంటుంది. ఇంకొకటి, ఒక రోజుకి 10-12 లీటర్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 16 లీటర్ల వరకు 2 పూటలు పాలు చూపెట్టిన తర్వాతనే రైతులు సాటిస్ఫై అయిన తర్వాతనే గేదెలు ఇస్తున్నామని చెప్తున్నారు. గేదెలు తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఉండి మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసుకొని అక్కడ ఏం ఫీడ్ పెడుతున్నారు, ఎలా ఉంది అని చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ప్రెగ్నెంట్ గేదెలు కావాలంటే కూడా ఒక 10 నుంచి 15 రోజులలో డెలివర్ అవ్వడానికి రెడీగా ఉన్న గేదెలు ఎవరైనా అవగాహన ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకున్నా అవి కూడా దొరుకుతాయి. అందరు మార్కెట్లో మొత్తం ఆంధ్రాలో అతి తక్కువ ధరలో ఇంకా ఉచిత ట్రాన్స్పోర్ట్లో మేము ఇస్తున్నామని అయితే రాజేష్ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు. మర్రిపాక గ్రామం, జగ్గంపేట, రాజమండ్రి. ఇక్కడ వెళ్ళి మీరు ఉచితంగా ట్రాన్స్పోర్టే కాదు, అక్కడ ఉండడానికి ఫుడ్, రూమ్ కూడా ఫెసిలిటీ ఉంటుంది. ఎందుకంటే రైతులు 2 రోజులు ఉంటారు కాబట్టి మిల్క్ అవన్నీ చూసుకోవాలి కాబట్టి. ఆ విధంగా గేదెలు, ప్రెగ్నెంట్ గేదెలు తీసుకున్న వాళ్ళకైతే గుడ్లమ్మ ఇది రొమ్ములది గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కువ శాతంగా రైతులకైతే ఈనిన గేదెలే ఇస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళ ఫామ్లో కూడా 30 గేదెలలో 20 నుంచి 25 గేదెలు ఈనినే ఉంటాయని చెప్తున్నారు. బడ్జెట్ని బట్టి ఉంటుంది. రైతులు 10 లీటర్లు కావాలన్నా 10 లీటర్లు, 15 లీటర్లు కావాలన్నా 15 లీటర్ల గేదెలు తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, కండిషన్ అయితే చాలా మంచి కండిషన్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లాక్టేషన్ల గేదెలు కూడా దొరుకుతాయి. ఫస్ట్ లాక్టేషన్ కావాలన్నా దొరుకుతుంది. ఫస్ట్ లాక్టేషన్కి అయితే 10 లీటర్ల గ్యారెంటీ ఉంటుంది. సెకండ్, థర్డ్ లాక్టేషన్ ఉంటే చెప్పినన్ని పాలు ఇస్తే అక్కడ ఉండి చూసుకోవచ్చు చెప్తున్నారు. జున్ను పాల మీద ఉన్న గేదెలు కావాలన్నా దొరుకుతాయి. ఆ విధంగానే ఇంకొకటి ఏంటంటే, గేదెలు మంచి అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొని రండి అని చెప్తున్నారు. ఆ విధంగా ఉంటే రైతులు కూడా మంచి చూసుకోవచ్చు. మా దగ్గర 30 నుంచి 35 గేదెలు ఉంటాయి కాబట్టి నచ్చిన గేదె తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. చాలామంది రైతులు అయితే రాజేష్ డైరీ ఫామ్లో వెళ్ళి, వాళ్ళకు ఓన్ ఫామ్ ఉంది, రాజేష్ అన్నకు ఓన్ ఫామ్లో ఉండి ఓన్ గేదెలు వాళ్ళవే చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే, గేదెలు తీసుకునే ముందు కూడా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, రైతులు తీసుకున్న తర్వాత కూడా మేము చెప్పినన్ని పాలు ఇవ్వకుంటే అక్కడనే చూసుకొని వాళ్ళ ఫామ్లోనే, ఇవ్వకుంటే వేరే గేదె అక్కడనే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేకుంటే అక్కడనే అన్ని గేదెలు 10 లీటర్లు 12 లీటర్ల గ్యారంటీ ఇస్తాయి. దానికన్నా పైన కావాలన్నా కూడా జున్ను పాల మీద ఉంటాయి కాబట్టి 10-12 లీటర్లు మనకు పాల మీద ఉన్న గేదెలే 8-10 రోజులు ఈనిన గేదెలే ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ విధంగా చూసుకోవచ్చు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆ నెంబర్కి వెళ్ళి రాజేష్ అన్న దగ్గర ఉండి గేదెలు తీసుకోండి. నమ్మకంగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ. జై హింద్.